హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో డ్రై ఫ్రూట్ లడ్డు ట్రై చేశాను. అది ఎలా చేశానో మీతో షేర్ చేసుకుంటాను. దానికోసం కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా పప్పులు, అంజీరా, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, గసగసాలు, కోకోనట్ పౌడర్, ఎండు ఖర్జూర తీసుకున్నాను. అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని నెయ్యి వేసి అన్నిటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నవన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. లాస్ట్లో కొబ్బరి పొడి, గసగసాలు కూడా ఫ్రై చేసుకున్నాను. కొబ్బరి గసగసాలు కూడా ఫ్రై చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసి అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఎండు ఖర్జూర తీసుకొని సీడ్స్ అన్నీ తీసేసి వాటిని కొంచెం తేనె వేసి నెయ్యి వేసి మిక్సీ పట్టి మెత్తని పేస్ట్లా తీసుకున్నాను. దాన్ని ఒక బౌల్లో నెయ్యి వేసి స్టవ్ ఆన్ చేసి సాఫ్ట్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేశాను. ఖర్జూర మిక్చర్ అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఖర్జూర అంతా సాఫ్ట్ అయ్యాక ఇందాక ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేసి మిక్స్ చేశాను. చివరిలో హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను. చల్లారాక చిన్న చిన్నగా ముద్దలుగా కట్టుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. Thank you for watching.